హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ స్పెషల్. ఈరోజు నేను ఈ వీడియోలో టైమ్ సేవింగ్ టిప్స్ ఫర్ వర్కింగ్ ఉమెన్ అండ్ బిజీ మామ్స్ అనే టాపిక్ గురించి చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ టిప్ వచ్చేసి బీ యాన్ ఎర్లీ రైజర్, అంటే త్వరగా నిద్రలేయడం. ఈ అలవాటు వల్ల మీ టైం చాలా వరకు సేవ్ అవుతుంది. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ ఒక 15 to 20 days మీరు ఇలా త్వరగా లేచారనుకోండి, మీ బాడీ కూడా ఆ టైంకి లేవడం అలవాటు చేసుకుంటుంది. సో అలారం కూడా అవసరం లేదు, ఆటోమేటిక్గా ఆ టైంకి లేచిపోతారు. ఇది నేను నా సొంత ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సెకండ్ థింగ్, ఇలా త్వరగా లేవడం వల్ల ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా మీ పనులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఈ హడావుడిలో కొన్ని పనులు కూడా మర్చిపోతూ ఉంటాం కదా. సో ఇది అవాయిడ్ చేయాలి అంటే బీ యాన్ ఎర్లీ రైజర్. థర్డ్ థింగ్ వచ్చేసి, కొందరు లేవగానే డైరెక్ట్ కిచెన్లోకి వెళ్ళేసిపోయి పనులన్నీ స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఫస్ట్ ప్రశాంతంగా బ్రష్ చేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ తాగండి, లేదంటే హనీ వాటర్, లెమన్ వాటర్ ఇలా అలవాటు ఉంటే ఆ వాటర్ తాగేసేయండి. తాగిన తర్వాత టీవీ ఆన్ చేసి మంచి మ్యూజిక్ పెట్టేసుకొని మీ పనులు కంప్లీట్ చేసేసుకోండి. ఇలా మ్యూజిక్తో మీ డే స్టార్ట్ అయితే మీరు చాలా పీస్ఫుల్గా మీ డే స్టార్ట్ అవుతుంది కదా. డే అంతా కూడా పీస్ఫుల్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ అలవాటు చేసుకుని ఎంతవరకు సక్సెస్ అయ్యారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, సెకండ్ టిప్ వచ్చేసి ప్రీ ప్లానింగ్. ఈ ప్రీ ప్లానింగ్ వల్ల కూడా మీ టైం చాలా వరకు సేవ్ అవుతుంది. ఇందులో మీరు ముందుగా ప్లాన్ చేసుకోవాల్సినవి రెండు విషయాలు: ఒకటి బ్రేక్ఫాస్ట్, రెండు మీల్స్. ఈ రెండింటినీ కనుక మీరు ముందుగా ప్లాన్ చేసుకుంటే మీ టైం చాలా వరకు సేవ్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే మీరు ముందుగా ఒక వీక్లీ ప్లాన్ వేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను సండే రోజు ఇడ్లీ చేస్తాను, మండే వచ్చేసి ఉప్మా, ట్యూస్డే వచ్చేసి దోశ, ఇలా ఏదో ఒక ప్లాన్ వేసుకోండి. ఒక డేకి ఒక్కొక్క టిఫిన్ అనుకోండి. అలా ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ని ఫాలో అవ్వండి. మీల్స్ విషయానికి వస్తే మీరు ఎప్పుడైతే వెజిటేబుల్స్ కొంటారో అప్పుడే ప్లాన్ చేసుకోండి. మండే రోజు నేను ఈ కర్రీ చేస్తాను, ట్యూస్డే ఇది, వెడ్నెస్డే ఇది, ఇలా ప్లాన్ చేసుకున్నారనుకోండి, మీరు లేవగానే ఏం కర్రీ చేయాలి, ఏం టిఫిన్ చేయాలి అని ఆలోచించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఆ ప్లాన్ని ఎగ్జిక్యూషన్ చేసేస్తే అయిపోద్ది. మీకు టెన్షన్ చాలా వరకు తగ్గుతుంది. సో థర్డ్ థింగ్ వచ్చేసి ప్రిపరేషన్. ఇక్కడ నేను ఒక 5 things మెన్షన్ చేస్తున్నాను. ఈ 5 things నేను ముందుగానే ప్రిపేర్ చేసుకోవడం వల్ల నా టైం చాలా వరకు సేవ్ అయింది. అవేంటో చూద్దాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్. నార్మల్గా మనం వీకెండ్స్లోనే ఈ ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఒకరోజు ముందుగా, అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకరోజు ముందు బ్యాటర్ని బయట పెట్టేసి ఫర్మెంటేషన్ చేసి నెక్స్ట్ మార్నింగ్ ఇడ్లీ కానీ దోశ కానీ ప్రిపేర్ చేసుకుంటే సరిపోద్ది. సెకండ్ థింగ్ పల్లీలు. ఈ పల్లీలని మనము చట్నీస్లో వాడుతుంటాం, ఇంకా మసాలా వంకాయ చేసినప్పుడు వాడుతూ ఉంటాం కదా. సో ప్రతిసారి ఫ్రై చేసి చల్లారే వరకు వెయిట్ చేయాలంటే కొంచెం టైం తీసుకుంటుంది కదా. సో ముందుగానే మీరు ఫ్రై చేసి కంటైనర్లో ఫిల్ చేశారనుకోండి, డైరెక్ట్గా తీసుకొని మిక్సీకి వేసుకోవడమే. థర్డ్ థింగ్ వచ్చేసి టామరిన్ పేస్ట్. మీరు ఈ చింతపండుని రసం చేయడానికి, ఇంకా పులిహోర చేయడానికి, మసాలా వంకాయలో కూడా వాడుతూ ఉంటాం కదా. ముందుగానే దీన్ని ప్రిపేర్ చేసుకోండి. ఎలా అంటే చింతపండుని ఒక 3-4 hours వాటర్లో నానబెట్టి తర్వాత దాన్ని మిక్సీకి వేసి దానికి పసుపు, ఉప్పు, ఆయిల్ కొద్దిగా యాడ్ చేసేసి స్టవ్ పైన పెట్టి ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉంచి దాన్ని ఒక గ్లాస్ కంటైనర్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఇది ఈజీగా మీకు 10 to 15 days ఉంటుంది. డైరెక్ట్గా తీసి వాడుకోవడమే కాబట్టి మీ టైం కూడా సేవ్ చేస్తుంది. ఫోర్త్ వన్ వచ్చేసి ఉప్మా రవ్వని మీరు ఫ్రై చేసేసి కంటైనర్లో ఫిల్ చేసి పెట్టుకోండి. దీనివల్ల అది పురుగు రాకుండా ఉంటుంది, ప్లస్ మీ వర్క్ని కూడా ఇంకొంచెం ఫాస్ట్గా చేస్తుంది. ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి. ఇంకోటి లాస్ట్ వన్, జింజర్ గార్లిక్ పేస్ట్. నార్మల్గా ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్టే టేస్ట్ ఇస్తుంది కర్రీస్కి, బట్ మనకు టైం లేనప్పుడు ఒక 10 to 15 daysకి సరిపడినంత పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారు అంటే మీ టైం సేవ్ అయిపోతుంది. ఇవన్నీ నేను ఫాలో అయ్యే 5 things. మీరు కూడా ఫాలో అయ్యి మీ టైం సేవ్ అవుతుందో లేదో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫోర్త్ థింగ్ వచ్చేసి ప్రీ క్లీనింగ్.
చూడడానికి సింపుల్గా అనిపించవచ్చు, బట్ దీనివల్ల కూడా మీకు చాలా వరకు టైం సేవ్ అవుతుంది. అందులో ఫస్ట్ వచ్చేసి మీరు నైట్ టైం పడుకునే ముందే గిన్నెలన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నారనుకోండి, నెక్స్ట్ టైం మార్నింగ్ ఆ ఎంటీ సింక్ చూస్తే మీకు సగం పని అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. సెకండ్ థింగ్ వచ్చేసి, మీకు ఒకవేళ వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి అంటే నైట్ పడుకునే ముందే వాషింగ్ మిషన్ ఆన్ చేసి పడుకున్నారనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ లేచి బట్టలు వేసుకోవడమే. సో ఇవన్నీ నేను ఫాలో అయ్యే 4 థింగ్స్. ఇందులో మీకు ఏది బాగా నచ్చింది, ఇంకా ఏది ఫాలో అవ్వాలనుకుంటున్నారు, అండ్ ఇంకేమైనా మీకు టిప్స్ తెలుసుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.